నేను రూఢీగా ఉంటాను, నేను ఖచ్చితంగా ఉంటాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. ఈ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఈ ఖచ్చితమైనటువంటి భావన ఉన్న చూసా, పట్టు విడుపు లేనటువంటి ఖచ్చితమైనటువంటి భావన, ఇది దూరదృష్టితో పోలిస్తే ఆలోచిస్తే చాలా కష్టం. ఇటువంటి మనస్తత్వం గల వాళ్లకు స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. స్నేహితుల విషయం తర్వాత కన్న సంతానం కూడా దూరంగా ఉంటారు. ఇక వచ్చే కోడళ్ళు అల్లుళ్ళ సంగతి తర్వాత విషయం. సొంత సంతానం కూడా దూరంగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు సంపాదన లేకుండా ఉన్నంత వరకు ఓకే, ఒక్కసారి సంపాదన వచ్చి రెక్కలు వచ్చినాయంటే వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళతో ఉంటే ఎప్పుడు చిట ఉంటుంది అని. స్ట్రైట్ ఉండద్దు. స్ట్రైట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ముక్కు సూటిగా ఉంటానని, ఖచ్చితమైనటువంటి ఉంటుందని, రూడ్గా మాట్లాడే పద్ధతి, ఏదో మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా పెడతామంటే నోబడి విల్ స్టే. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి, అనాలి పడాలి అనే తత్వం ఉంటే తప్ప, నన్ను ఎవరు అనద్దు నేను పడా, ఆత్మాభిమానం అనేటటువంటి డైలాగులు వితిన్ ద కుటుంబం పెట్టుకునేటాళ్లకు అందరూ దూరంగా ఉంటారు. ఇది అన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామందిని 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎన్ని వచ్చినా కూడా ఒంటరిగా ఉంటుంటారు. కొన్ని పరిస్థితులు కొన్ని ఉంటాయి. మనం అందరినీ తప్పుగా అంచనా వేయలేం, కానీ తప్పుగా అని ఎవరిని అనలేం. కానీ విషయం ఏంటంటే ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా మెసలలేరు. ప్రతిదానికి వాళ్ళకు కాంప్లైంట్ నేచరే ఉంటుంది. సో దే కెనాట్ అడ్జస్ట్. ఈ అడ్జస్ట్ కానీ నేచర్ కూడా వాళ్ళను ఒంటరిగా నిలబెడుతుంది. ఎక్కడ ఉన్నా కూడా మనిషి నీళ్ళలాగా ఫ్లెక్సిబుల్ ఉండాలి. గ్లాసులో వస్తే గ్లాసుగా, గిన్నెలో వస్తే గిన్నెలో, చెంబులో వస్తే చెంబులో, కూజాలో వస్తే కూజాలో, ఎట్లా ఉంటే అలా అడ్జస్ట్ అయిన వ్యక్తే సెట్ అవుతాడు, నలుగురిలో రాణిస్తాడు, ఏ కుటుంబంలోనైనా అడ్జస్ట్ అవుతాడు. నాతో ఏకీభవిస్తే తప్పక స్పందించండి. ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి అలవాట్లు నేర్చుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ సంతానం పెద్దగా అయ్యి కుటుంబాలు కూడా వస్తుంటాయి. కాబట్టి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసే పద్ధతిలో ఫ్లెక్సిబిలిటీగా ఉంటేనే ఆనందం. విష్ యూ ఆల్ ద బెస్ట్.